వాళ్ళతో కొన్ని వీడియోస్ చేయటం, మేము మత మార్పిడి చేసిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి మాటలతో ఆ పిల్లలు మాట్లాడుతూ ఉన్న వీడియోస్ చేయడం, వాటిని విదేశాలకు పంపించడం, ఫండ్స్ తీసుకుని రావడం, మత మార్పిడి చేసి ఆ పిల్లలను అక్కడ ఉన్నటువంటి అనాథలుగా చూపించి అండ్ అక్కడ ఒక మందిరాన్ని నిర్వహిస్తున్నట్టుగాను, అనాథాశ్రమాన్ని నిర్వహిస్తున్నట్టుగానో చూపించి దాంతో ఒకటి క్రియేట్ చేసి కోట్ల రూపాయల ఫండ్స్ కూడా తెస్తుంటుంటారు. ఇది ఒక పెద్ద కుట్ర, ఇది ఒక పెద్ద ముఠా అని కూడా కొంతమంది అంటూ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే నిజంగా వీళ్ళు అనాథ పిల్లలు మా దగ్గర ఉన్నారు, వీళ్ళని చేరదీసి వీళ్ళని మేము చదివిస్తున్నాము, వీళ్ళ ఆలన పాలన చూస్తున్నామని చెప్పడానికి ఒక్కరోజు వీళ్ళని తీసుకెళ్తే సరిపోతుంది. ఎందుకంటే ఆ టైంలో ఎవరైతే ఫండ్ ఇచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళకు వీడియో కాల్లోనో లేకుంటే వీళ్ళ వీడియో తీసి వాళ్ళకు పంపించడం జరుగుతుంది. కానీ వీళ్ళను 2 నెలల నుంచి తీసుకెళ్తున్నారు కదా, దాదాపుగా 2-3తో మొదలైనటువంటి ఈ దందా ఇప్పుడు దాదాపు 18 మంది అమ్మాయిలు, సో దాదాపు 4-5 అబ్బాయిల వరకు వెళ్ళిందంటే, సో ఇదంతా కూడా ఇంకా మత మార్పిడితో పాటు ఇంకా ఏదైనా జరుగుతుంది అనేటువంటి అనుమానం కూడా ఉంది. సో మొత్తం అంటే ఏదైనా ట్రాఫికింగ్, ఏదైనా హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా జరుగుతుందంటాను కూడా అనుమానం ఉండొచ్చు. పైగా ఇక్కడ ఏంటి, ఈ 18 మందిని కూడా అమ్మాయిలనే తీసుకువెళ్లారంట. అంటే 18 మంది అమ్మాయిలు అనేది ప్రస్తుతం ఈ ప్రిన్సిపల్ ఇచ్చిన సమాచారం బట్టి. కానీ వీళ్ళు ఏదైతే డేవిడ్ అనేటువంటి వ్యక్తి ఆ ఒక స్కూల్ రన్ చేస్తున్నాడో ఆ స్కూల్ కు సంబంధించి సెమీ ఆర్ఫన్స్, అంటే తల్లి గాని తండ్రి గాని లేకుంటున్న సెమీ ఆర్ఫన్స్ అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళందరినీ నిన్న అమ్మాయిలను వీళ్ళ రూమ్ లో ఉంచుకుంటే మిగతా అబ్బాయిలు మాత్రం ఒక ఊరు చివర ఉన్నట్టు ఒక చర్చిలో ఉంచారు. సో ఆ విషయం కూడా నేను రాత్రి బయటకు వచ్చింది. అంటే 2 టీంలుగా, ఓ అమ్మాయిలను ఒక టీము అబ్బాయిలను ఒక టీముగా వీళ్ళందరూ తీసుకెళ్తున్నారంటే సో ఏదో జరుగుతుంది. మత మార్పిడి అనేది పక్కన పెడితే భూపాలపల్లి అనేది కూడా గంజాయికి అడ్డా ఉంది. సో అంటే వీళ్ళని ఏమన్నా వాటికి అలవాటు చేస్తున్నారా లేకుంటే వీళ్ళు ఏదైనా ఇంకో మోటో ఉందా అనేది ప్రస్తుతం అయితే తెలియాలి. సో ఇది అంతా పోలీసుల ఎంక్వైరీలోనే తెలిసే అవకాశం ఉంది. రోహిత్, వేణు అసలు డేవిడ్ ఎవరు, డేవిడ్ ఎక్కడ ఉంటాడు, డేవిడ్ నెంబర్ ఉందా? ఒకసారి డేవిడ్ తో కూడా మనం కాల్ చేసి మాట్లాడదాం. ప్రస్తుతం డేవిడ్ కోసమే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో తనకు ఒక ఎన్జిఓ స్థాపించాడనేది మాత్రం మనకి ఇప్పటివరకు సమాచారం. సో పోలీసులు ఆ వైపుగా ఎంక్వైరీ చేస్తారు. డేవిడ్ అనే వ్యక్తి ఎవరు అనే దానిపైనే ఫోకస్ పెట్టారు. సో ఆ డేవిడ్ అనేటువంటి నెంబర్ మరికొద్దిసేపు నేను తీసుకుంటా. సో తనని మాట్లాడదాం. ఎందుకంటే దీని అంతటికీ సూత్రధారి డేవిడ్ అనేటువంటి పేరు వస్తుంది కాబట్టి డేవిడ్ అనే వ్యక్తిని మనం కలిస్తేనే తను మాట్లాడితేనే అసలు ఏం జరిగింది, నిజంగా వీళ్ళు మత మార్పిడేనా లేకుంటే ఫండ్స్ రైజింగ్ కోసం చేస్తున్నారా ఇంకేదైనా ఉందా అనేది డేవిడ్ నెంబర్ కూడా నేను మరి 2 నిమిషాలు నేను మళ్ళీ మనం డేవిడ్ దగ్గరికి వెళ్దాం. డేవిడ్ నెంబర్ కూడా తీసుకొని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నేను ప్రయత్నం చేస్తాను. రైట్ వేణు, నేను మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. ఈ రోజు డేవిడ్ నెంబర్ కూడా ఒకసారి తీసుకోండి. అండ్ డేవిడ్ గురించి తెలుసుంటే ఎవరైనా ఆ సమాచారాన్ని కూడా ఇక్కడ కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. మతం అనేది వ్యక్తిగత విషయం అని ఒకరు కమెంట్ చేశారు. ఎస్, మీరు కమెంట్ చేయండి. కొన్ని కమెంట్స్ కూడా నేను తీసుకుంటాను. అండ్ నిన్న జరిగిన జయశంకర్ భూపాలపల్లిలో జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా కలకలం రేగింది. అదిగో మీరు టౌన్ ప్లానింగ్ అధికారి వినోద్, టౌన్ ప్లానింగ్ అధికారి తాజా బయట అది ఒక్కసారి ఓకే, అది గతంలో మాట్లాడిన విజువల్. అది టౌన్ ప్లానింగ్ అధికారి ఈ సునీల్ తో మనం ఇంతకు ముందు మాట్లాడే ప్రయత్నం చేశాం, కానీ ఆయన సింపుల్ గా ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత ఫోన్ తీయట్లేదు. సునీల్ గారు, అసలు వాస్తవం ఏంటో మేము మీ దగ్గర నుంచి తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నాం. అక్కడ ఒక స్కూల్ పిల్లల్ని ఎందుకు మీరు తీసుకుని వెళ్ళారు? అసలు మీరు ఏం చేస్తూ ఉన్నారు? మీరు హ్యూమన్ ట్రాఫికింగ్ కి పాల్పడుతూ ఉన్నారా? లేదు ఆ పిల్లలకి ఏదైనా అసాంఘిక అలవాట్లు చేస్తూ ఉన్నారా? తల్లిదండ్రులకు స్కూల్కి చెప్పకుండా ఎందుకు తీసుకువెళ్లారు? లేదు మీరు అనాథాశ్రమాన్ని నడుపుతున్నట్టుగా ఒక సీన్ క్రియేట్ చేసి విదేశాల నుంచి కోట్ల రూపాయల నిధులు తెచ్చుకోవాలని అనుకుంటూ ఉన్నారా? ఒక ప్రార్థనా మందిరాన్ని నిర్వహిస్తున్నాం, ఆ ప్రార్థనా మందిరంతో పాటు అనాథాశ్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పి ఫోటోలు తీసి వీడియోలు తీసి ఆ పిల్లలకి కొన్ని మాటలు నేర్పి ఆ మాటలు వీడియోలో చిత్రీకరించి వాటిని విదేశాలకు పంపించి విదేశాల నుంచి మీరు నిధులు తెచ్చుకుంటూ ఉన్నారా? మత మార్పులకు పాల్పడుతూ ఉన్నారా? మీపై చాలా ఆరోపణలు ఉన్నాయి. స్కూల్కి పేరెంట్స్కి తెలియకుండా ఒక ఫేక్ నెంబర్ క్రియేట్ చేసి ఆ పిల్లలను తీసుకుని వెళ్ళి మీరు ఏం చేస్తున్నారు? 18 మంది బాలికలను మీరు తీసుకువెళ్లడంలో ఉద్దేశం ఏంటి? మరికొంతమంది బాలులను కూడా అక్కడ అనాథాశ్రమంలో మీరు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు వాళ్ళు నిజంగా అనాథులైనా, లేదు వాళ్ళు మీరు ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చిన పిల్లల? మీ దగ్గర కొంతమంది బాలురు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు నిజంగా అనాథులైనా? మీరు మత మార్పులకు పాల్పడుతున్నారా సునీల్ గారు? మీరు ఒక బాధ్యతాయుతమైన టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేస్తూ ఎందుకు తల్లిదండ్రులకు స్కూల్కి తెలియకుండా ఒక ఫేక్ నెంబర్ క్రియేట్ చేసి ఎందుకు ఇంతమంది పిల్లలను అక్కడికి తీసుకుని వెళ్ళారు? ప్రిన్సిపల్కి అనుమానం వచ్చింది. ప్రిన్సిపల్ గోవర్ధన్ వెంటనే రియాక్ట్ అయ్యారు.
పోలీసులకు 100కు ఫోన్ చేశారు. తల్లిదండ్రులు కూడా ఆందోళన పడ్డారు. అటు స్కూల్ పేరు చెప్పి తల్లిదండ్రులకు చెప్పి తీసుకువెళ్ళామని చెప్పి స్కూల్ ప్రిన్సిపల్కు మీరు ఫోన్ చేసి చెప్పారు. ఎందుకు? మరొకసారి నేను మీకు కాల్ చేస్తాను, ఇంకొకసారి నేను మీకు కాల్ చేస్తాను. సునీల్ గారు, మీరు ఇందులో నిజంగా మీ దుర్బుద్ధి ఉందా, దురుద్దేశం ఉందా? ఒక అనాథాశ్రమాన్ని మీరు అది అనాథాశ్రమం అని చెప్పి కోట్ల రూపాయలు దండుకునే పనులేమన్నా మీరు చేస్తూ ఉన్నారా? మీరు కుట్రగా తెరలేపారా? ఎందుకు ఆ పిల్లల్ని తీసుకుని వెళ్ళారు? ఒక్కసారి నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను. మీరు ఏ నిజాలు చెప్పాలి అనుకున్నా నేను వింటాను, ప్రజలు కూడా వింటారు. నిన్న రాత్రి చూశారు, అక్కడికి వచ్చి పేరెంట్స్ ఆందోళనలో వచ్చారు. ఏంటి ఇంతమంది పిల్లలు మిస్ అయిపోయారు అని పోలీసులు అక్కడికి ఉరుకు పరుగులతో వచ్చారు. ప్రిన్సిపల్ 6 గంటలకు స్కూల్ నుంచి వెళ్ళిపోయిన పిల్లలు ఏమైపోయారు? ఆ పిల్లల తల్లిదండ్రులు నాకు ఫోన్ చేస్తున్నారు ఏంటి? అసలు ఈ నెంబర్ ఎవరిది? ఈ నెంబర్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుంది, పిల్లలు ఎక్కడున్నారు అని వాళ్ళందరూ భయపడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. సునీల్ గారు, ఇంకొకసారి నేను మీకు కాల్ చేస్తాను. ఒక్కసారి వినోద్ సునీల్కి కాల్ చేద్దాం. ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. ఈ నెంబర్కి ఇంకొకసారి మనం కాల్ చేద్దాం. సునీల్ గారు, మేము ప్రిన్సిపల్తో మాట్లాడాం, పోలీసులతో మాట్లాడాం. అక్కడ మీకు ఒక బయట వినిపిస్తాను. అక్కడికి వచ్చినటువంటి స్థానికులు చేస్తున్న నినాదాలు చూడండి ఒకసారి. అక్కడికి స్థానికులు వచ్చి రాత్రి ఆందోళన చేశారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినండి. ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారో కమెంట్ కూడా చేయండి. ఒకసారి ఆ మాటలు విందాం. సునీల్ కాల్ రింగ్ అవుతోంది, కానీ సునీల్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. సునీల్ కి ఇంతకు ముందు కాల్ చేశాం, ఆయన ఫోన్ లిఫ్ట్ చేశారు. ఇంతకు ముందు బిగ్ టీవీ లైవ్ లో మీరు మాట్లాడుతున్నారు అని చెప్పిన తర్వాత సునీల్ సింపుల్ గా ఫోన్ కట్ చేశారు. నిన్న రాత్రి పిల్లలు ఎక్కడున్నారో ట్రేస్ చేశారు పోలీసులు. వాళ్ళు ఎక్కడున్నారో ట్రేస్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే 18 మంది పిల్లలు ఒక చిన్న ఇంట్లో కూర్చుని ఉన్నారు. నిజంగా అనాథల్లా కూర్చుని ఉన్నారు. వాళ్ళకి ఏవో బోధనలు చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో 2 మహిళలు ఉన్నారు, అక్కడ 2 పురుషులు ఉన్నారు. 18 మంది మైనర్ బాలికలను మీరు తీసుకువెళ్ళడం ఎంత నేరమో తెలుసా మిస్టర్ సునీల్? టౌన్ ప్లానింగ్ అధికారిగా మీరు పనిచేస్తున్నారు. ఒక బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తి తల్లిదండ్రులకు తెలియకుండా స్కూల్ పేరు చెప్పి పిల్లలను తీసుకుని వెళ్ళి మత మార్పిడికి పాల్పడతారా? మత మార్పులు చేయడం మాత్రమే కాదు, అనాథాశ్రమాన్ని నిర్వహిస్తున్నామంటూ విదేశాల నుంచి నిధులు తెచ్చుకునే ప్రయత్నం కూడా మీరు ఏమైనా చేస్తున్నారా? ఒకసారి మీ అకౌంట్లను, మీ స్నేహితులకు సంబంధించిన అకౌంట్లను ఒకసారి పరిశీలించాలి. ఎన్ని కోట్ల రూపాయల నిధులు మీరు నిర్వహిస్తున్న అనాథాశ్రమం పేరిట వచ్చింది? అసలు అక్కడున్న ఫైల్స్ను కూడా బహుశా సీజ్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడున్న ఫైల్స్ని సీజ్ చేసి ఆ ఫైల్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఎటువంటి కార్యకలాపాలు అక్కడ నిర్వహిస్తూ ఉన్నారు, అక్కడ ఉన్న హార్డ్ డిస్క్లను కూడా స్వాధీనం చేసుకుంటే చాలా విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. డేవిడ్ గారు, సునీల్ ఫ్రెండ్ డేవిడ్ అంట. ఆ డేవిడ్ పేరుతోనే అక్కడ ఒక అనాథాశ్రమాన్ని, ఒక చిన్న స్కూల్ని నిర్వహిస్తూ ఉన్నారంట. ఆ డీటెయిల్స్ కూడా మనకి రావాలి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీ రాజేంద్ర ఉన్నారు. ఒకసారి రాజేంద్రతో కూడా మనం మాట్లాడదాం. ఆయన కూడా నిన్న ఆ స్కూల్ పిల్లలు ఉన్న చోటుకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. రాజేంద్ర గారు నమస్తే అండి. నమస్తే అండి. రాజేంద్ర గారు, ఏం జరిగింది అసలు ఈ ఘటనలో? నిన్న సాయంత్రం రాత్రి సుమారుగా 9 గంటల ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు మాకు ఫోన్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి చూడగా గంగారం ఎక్స్ రోడ్ కి సంబంధించినటువంటి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గారు పోలీస్ వారికి కంప్లైంట్ ఇవ్వగా వాళ్ళు అక్కడికి రావడం జరిగింది. ప్రత్యక్షంగా మేము చూసిన సంఘటన ఏంటంటే, టౌన్ ప్లానింగ్ అధికారి సునీల్, రీను అనే దంపతులు ఇద్దరు అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ సంబంధించిన ఎస్సీబీసీ హాస్టల్ నుంచి వెళ్ళి ఒక 9 మంది పిల్లల్ని, గంగారం ఎక్స్ రోడ్ నుంచి వెళ్ళి ఒక 3 పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళు మీకు స్పెషల్ క్లాసులు ఉన్నాయని వాళ్ళకు అక్కడి నుంచి తీసుకొచ్చేటప్పుడు చెప్పిందట. ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళ ఇంటి గృహంలో మాత్రము క్రిస్టియన్ సంబంధించినటువంటి ప్రేయర్ చేయించి, మీరు ఇట్లా ప్రేయర్ చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది అది ఇదని వాళ్ళకు ఒక విధమైన బలవంతపు
మత మార్పిడి చేస్తున్నట్టుగా వాళ్ళు పిల్లలు ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. వారి పేరెంట్స్ కూడా వెంటనే అక్కడికి వచ్చి వాళ్ళు చాలా భయాందోళనకు గురై బాగా ఏడవడం జరిగింది. మా పిల్లల్ని ఇట్లా మాకు తెలియకుండా, మా పర్మిషన్ లేకుండా, హాస్టల్ సంబంధించిన అధికారుల పర్మిషన్ లేకుండా వీళ్ళని ఇట్లా ఎవరు తీసుకొచ్చింది అది ఇదని కూడా వాళ్ళు పోలీసు వ్యవస్థ ముందట వాళ్ళు బాధపడడం జరిగింది. మేము ఒకటే ఈ సందర్భంగా అధికారులను కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కానీ ఏం డిమాండ్ చేస్తున్నామంటే, ఈ గత 15 రోజుల క్రితమే ఇక్కడ భూపాలపల్లి రెసిడెన్షియల్ స్కూల్లో 13 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ప్రాణాల మీదకి వచ్చింది. వాళ్ళ అక్కడ సంబంధించినటువంటి వార్డనే పిల్లలకు కొంచెం ఇబ్బందికరంగా ఫుడ్ పాయిజన్ అయ్యే విధంగా ప్రవర్తించడం జరిగింది. ఇప్పుడిప్పుడే ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు కోలుకుంటున్నారు. ఈ తరుణంలో ఇప్పుడు ఈ సంఘటన జరిగేసరికి జిల్లాలో హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు సార్. దీనిపైన వెంటనే రాష్ట్ర స్థాయిగా సీఎం గారు ఏం జరుగుతుంది ఈ భూపాలపల్లి జిల్లాలో, మరి ఈ మత మార్పు ఏంటి మీరు వెళ్ళేసరికి అక్కడ పిల్లలు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు? మీరు అక్కడ ఆ నిర్వాహకులతో, ఆ టౌన్ ప్లానింగ్ అధికారి సునీల్, ఇంకొకరు కూడా అక్కడ ఉన్నారు, మొత్తం 4 ఉన్నారు అని ఇంతకుముందు ప్రిన్సిపల్ చెప్పారు. మీరు వాళ్ళతో ఏమన్నా మాట్లాడారా? మాట్లాడాము. అక్కడ పిల్లలు కూడా వాళ్ళు మాకు తెలియకుండా మాకు స్పెషల్ క్లాసులు అని చెప్పి తీసుకువచ్చారని పిల్లలు చెప్పడం జరిగింది. ప్రిన్సిపాల్ గారు మాకు పిల్లల తల్లిదండ్రులు ఫోన్ చేయడం వల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది తెలుసుకొని అని ప్రిన్సిపల్ గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏంటనంటే ఇక్కడ టౌన్ ప్లానింగ్ అధికారి అసలు ఏ కారణం మీద తీసుకువచ్చిండి అని ప్రశ్నిస్తే మేము తీసుకువచ్చినా మీకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదనే విధంగా టౌన్ ప్లానింగ్ అధికారి మాట్లాడడం జరిగింది. పోలీసు వాళ్ళు దీన్ని మేము విచారణ చేసి తప్పకుండా చర్యలు తీసుకుంటామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది రాత్రి. అప్పటికి రాత్రి 11 అయింది కాబట్టి మేము కూడా తెల్లారి పోలీస్ శాఖ తీసుకునే చర్యల పైన అంటే మీకు ఏమనిపిస్తుంది? ఆ పిల్లల్ని తీసుకుని వెళ్ళి మత మార్పిడి చేస్తున్నారా? అలాగే అనాథాశ్రమాన్ని నిర్వహిస్తున్నాము అని చెబుతూ కొన్ని సంస్థల నుంచి విదేశాలకు ఆ వీడియోస్ పంపించి కొన్ని క్రిస్టియన్ కమ్యూనిటీస్ నుంచి నిధులు భారీగా తెచ్చుకుంటూ ఉంటారని కూడా అంటున్నారు చాలా మంది. మాకు అక్కడ స్థానికులు చెప్పే ప్రకారం ఏంటంటే సార్, వాళ్ళు క్రిస్టియన్ కి సంబంధించినటువంటి మతంలో వాళ్ళు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి స్థానికులు ఏం చెప్తున్నారంటే, ఇట్లా ప్రతి వారము ఇట్లా కొంతమందిని తీసుకొని వచ్చి వాళ్ళు ఒక 2 రోజులు ఉంచుకొని పంపిస్తున్నారు అని అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు మత మార్పిడి చేస్తున్నారు అనే విషయము మాత్రము భూపాలపల్లిలో ఉన్న వాళ్ళందరికీ నిన్నటి సంఘటన ప్రత్యక్షంగా చూడడం వల్ల క్లారిటీ వచ్చింది. మాకు ఇంకొక భయాందోళనకరమైన విషయం ఏంటంటే, వీళ్ళు మత మార్పిడులు చేస్తూ ఇంకా అమ్మాయిలను ఏ విధమైన అసాంఘిక కార్యక్రమాలకు ప్రోత్సహిస్తున్నారా లేకుంటే అనే అనుమానాలను కూడా ఈ రోజున వాళ్ళను చట్టపరంగా ఎంక్వైరీ చేస్తేనే అసలు ఏం జరుగుతుంది, అక్కడ ఎటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని తెలియాల్సి ఉంది సార్. రైట్ రాజేంద్ర గారు, ఒకసారి డేవిడ్ తో కూడా మనం మాట్లాడదాం. మళ్ళీ మాట్లాడతాను రాజేంద్ర గారు మీతో. ఎస్, అక్కడ ఉన్న రాజేంద్ర చెప్తున్నారు, నిన్న ఈ పిల్లలు ఎప్పుడైతే మిస్ అయ్యారో అని తెలిసిందో మేము కూడా ఆందోళనకు గురయ్యాం. ఆ చర్చి దగ్గరకు మేము కూడా వెళ్ళాం. అక్కడ పిల్లల్ని స్కూల్ కి తెలియకుండా, ఇటు తల్లిదండ్రులకు తెలియకుండా, అటు హాస్టల్ వార్డెన్ కి తెలియకుండా, హాస్టల్ నుంచి BCSC హాస్టల్ నుంచి, అలాగే అక్కడ ఉన్న గంగారం మోడల్ స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి ఇలా ఇక్కడ ఉంచారు, మత మార్పిడిలు చేస్తున్నారని తెలిసిన తర్వాత మేము కూడా వెళ్ళామని చెప్తూ ఉన్నారు. దీన్ని ఖండిస్తున్నాం. పోలీసులు కేసులు నమోదు చేసి కారకులపై కఠిన శిక్షలు తీసుకునే విధంగా కేసులు నమోదు చేయాలని చెప్తున్నారు. ఒకసారి డేవిడ్, ఈ సునీల్ ఎవరైతే ఉన్నారో టౌన్ ప్లానింగ్ అధికారి, ఆయన ఫ్రెండ్ డేవిడ్ ఆధ్వర్యంలోనే అక్కడ స్కూల్ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ స్కూల్లో వేరే స్కూల్ నుంచి ఇలా హాస్టల్స్ నుంచి పిల్లల్ని తీసుకుని వచ్చి కొన్ని కార్యకలాపాలు చేసి ఏదో ఒక యాక్టివిటీ జరుగుతున్నట్టుగా కొన్ని వీడియోస్ చేసి వాటిని విదేశాలకు పంపించి ఎక్కువగా ఫండ్స్ తెచ్చుకుంటూ ఉంటుంటారు, మత మార్పులకు కూడా పాల్పడుతూ ఉంటుంటారని చెబుతున్నారు. ఒకసారి డేవిడ్ తో మనం మాట్లాడదాం. డేవిడ్ నెంబర్ కూడా మనకి వచ్చింది. డేవిడ్ తో సునీల్ తో మాట్లాడే ప్రయత్నం చేస్తే సునీల్ ఇంతకు ముందు మాట్లాడలేదు. సునీల్ ఫోన్ కట్ చేశారు, నేను మళ్ళీ మాట్లాడతాను అని. సునీల్ గారు,